సో ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ క్రేజీ మనీ లూట్ ఛానల్. గ్యాస్ ఈరోజు ఒక బిగ్గెస్ట్ లూట్ వచ్చిందనమాట. సో ఇందులో మీరు జస్ట్ 2 minutes వర్క్ చేస్తే సో మీకు వచ్చేసి 150 రూపీస్ అయితే రిసీవ్ అవుతాయి అన్నమాట. సో నాకు వచ్చేసి ఆల్రెడీ రిసీవ్ అయింది. సో ఇది నా పేమెంట్ ప్రూఫ్ అన్నమాట. సో నాకు నిన్న వచ్చేసి 150 రూపీస్ అయితే రిసీవ్ అయింది. సో ఇందులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, జస్ట్ కేవైసీ కంప్లీట్ అయితే సరిపోతుంది. సో మీకు వచ్చేసి 150 రూపీస్ అయితే రిసీవ్ అవుతుంది. సో గైస్ వీడియోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, అండ్ ఈ లూట్ వచ్చేసి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ ఇంకోలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సో వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెవరన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకుంటే సో వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. సో ఏదైనా లూట్స్ ఏదైనా అప్డేట్స్ ఉన్నా కానీ సో ఫస్ట్ టెలిగ్రామ్లో చెప్తాను అన్నమాట. సో లేచకుండా సో వీడియోకి వెళ్ళిపోదాం. గైస్ వీడియో కింద లింక్ ఉంటుంది. సో లింక్ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి ఈ విధంగా సో చూపెడుతుంది అన్నమాట. సో ఇక్కడ అందరు కూడా ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో మీ పేటిఎం నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీ పేటిఎం వ్యాలెట్కి ఫుల్ కేవైసీ ఉండాలన్నమాట. సో ఆ పేటిఎం నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ మీరు క్యాప్షన్ అయితే కంప్లీట్ చేయండి. సో క్యాప్షన్ కంప్లీట్ చేసినాక సో ఇక్కడ మీరు వచ్చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసినాక సో నెక్స్ట్ ఇలా వస్తుంది అన్నమాట. అందరూ కూడా ఇక్కడ మీరు ఏం చేయాలంటే పైన సైన్ అప్ ఉన్నదిగా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక ఫస్ట్ మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక కింద ప్రొసీడ్ టు వెరిఫై ఓటీపీ ఉంటుందిగా, సో దీని మీద క్లిక్ చేస్తే సో మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఫిలప్ చేయండి. సో ఫిలప్ చేసినాక ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసినాక సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే సో మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. 1 minute. సో మీకు వచ్చిన ఓటీపీని సో ఇందులో ఫిలప్ చేయండి. సో ఫిలప్ చేసినాక మళ్ళీ ఒకసారి సో వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ మీకు వచ్చేసి కేవైసీ వెరిఫికేషన్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ మీరు వచ్చేసి మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక మీ పాన్ కార్డ్లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ వెరిఫై కేవైసీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మీ నేమ్ కనబడుతుంది అన్నమాట. సో మీ నేమ్ కనబడ్డాక ఇక ప్రొసీడ్ టు దీని మీద క్లిక్ చేయండి. సారీ గైస్, దీని మీద క్లిక్ చేసినాక సో ఇక్కడ మీరు వచ్చేసి మీ పాన్ కార్డ్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మీ పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేసినాక సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో పాన్ మీద క్లిక్ చేయండి. సో పాన్ మీద క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి మీ పాన్ కార్డ్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అంటుందన్నమాట. సో ఇక్కడ మీ నేము, మీ ఫాదర్ నేము, మీ పాన్ కార్డ్ నెంబర్ సో చూపెడుతుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే అందరూ కూడా ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక సో ఇప్పుడు మీరు వచ్చేసి ఒక సెల్ఫీ అయితే అప్లోడ్ చేయండి అన్నమాట. సో ఫస్ట్ మీరు వచ్చేసి అందరూ కూడా ఇక్కడ అలౌ చేయండి. సో అలౌ చేసినాక ఇందులో మీరు వచ్చేసి మీ సెల్ఫీ అయితే అప్లోడ్ చేయండి. సో మీ సెల్ఫీ అప్లోడ్ చేసినాక సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మీ నేము అండ్ మీ జెండర్, మీ మేల్ ఫీమేల్ అడుగుతుంది. మీ ఇష్టం అనమాట. సో మీరు మేల్ అయితే మేల్ పెట్టండి, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టుకోండి అన్నమాట. కింద డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ ఇచ్చినాక సో నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఇక్కడ మీరు వచ్చేసి అడ్మిన్ డీటెయిల్స్ కానీ మీ డప్ప గుర్తులో ఐ డూ నాట్ ఫినిష్ టు యాడ్ నామినీ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. సో ఇది చేస్తేనే మీకు వచ్చేసి ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇలా చేసినాక సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో ఫస్ట్ మీ స్టూడెంట్ అని ఎంటర్ చేయండి అండ్ బిలో 1 lakh ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది అనమాట. సో మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ పర్వాలేదు అన్నమాట. సో నాకు వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఉన్నది. సో నేను వచ్చేసి స్టేట్ బ్యాంక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినాక సో నా స్టేట్ బ్యాంక్ వచ్చేసి ఐఎఫ్సి కోడ్ ఇక్కడ ఎంటర్ అంటే మీ బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి సో వెరిఫై డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్కు 1 రూపీ అయితే మీకు డిపాజిట్ అవుతాయి అన్నమాట. మీకు 1 రూపీ డిపాజిట్ అయినాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో అక్కడ అందరూ కూడా ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో దీన్ని అయితే ఎంచుకోకండి. సో డైరెక్ట్ మీరు వచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక మీకు వచ్చేసి బ్రోకరేజ్ ఛార్జెస్ జరుగుతుంది అనమాట. సో మీరు వచ్చేసి దీని మీద క్లిక్ చేయండి. సో 1 minute. సో దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ అప్డేట్ టు సబ్స్క్రిప్షన్ ప్లాన్ మీద క్లిక్ చేయండి. సో ప్లాన్ మీద క్లిక్ చేసినాక సో నెక్స్ట్ వచ్చేసి సో మీ అప్లోడ్ సిగ్నేచర్ అంటుంది అనమాట. మీరు ఒక వైట్ పేపర్ మీద సో మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. సో నేనైతే అప్లోడ్ చేశాను అనమాట. అప్లోడ్ చేసినాక మీకు ఇక్కడ వచ్చేసి అప్డేట్ సో సిగ్నేచర్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి సక్సెస్ అవుతుంది అనమాట. సో సక్సెస్ అయినాక నెక్స్ట్ వచ్చేసి
సో నెక్స్ట్ వచ్చి మీరు ఏం చేయాలంటే సో రైట్ గుర్తు మీద క్లిక్ చేసి సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసి సో అందరికీ ఇక్కడ మీరు ఏం చేయాలంటే 1 minute సో ఇక్కడ మీరు వచ్చేసి ఈ సైన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డుకు ఉన్న మొబైల్ నెంబర్కు సో ఓటీపీ వస్తుందన్నమాట. ఓటీపీ వచ్చినాక సో ఇక్కడ వచ్చేసి ఆ ఓటీపీ ఇందులో ఫిల్అప్ చేయండి. సో ఫిల్అప్ చేసినాక వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే సో మీ ఓటీపీ అనేది వెరిఫై అవుతుందన్నమాట. సో వెరిఫై అయినాక సో మీకు ఇలా వస్తుందన్నమాట. సో డాక్యుమెంట్ సైన్ ఇన్ సక్సెస్ఫుల్ ఉంటుంది. సో సక్సెస్ఫుల్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందన్నమాట. కంగ్రాచులేషన్ మీ నేమ్ వస్తుంది. నేమ్ వచ్చినాక ఈ 3 ఉన్నాయిగా ఈ 3 వచ్చేసి కంప్లీట్ అవుతాయి అన్నమాట. సో కంప్లీట్ అయ్యాక ఇక్కడ మీరు ఏం చేయాలంటే స్టార్ట్ మీద క్లిక్ చేయండి. గైస్ మీ కేవైసీ అప్లోడ్ కాగానే సో మీకు వచ్చేసి మీ మెయిల్కి ఈ విధంగా వస్తుందన్నమాట. కంగ్రాచులేషన్ యువర్ కేవైసీ అప్లికేషన్ అప్లోడ్ ఉంటుంది. సో ఇక్కడ మీ ఐడి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సెట్ మీ 24 hours అయినాక మీరు వచ్చేసి ఇక్కడ సెట్ యువర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి సో మీరు వచ్చేసి మీ అకౌంట్ని అయితే సో లాగిన్ కానీ సో లాగిన్ అయ్యాక మీకు 41 minutes సో వితిన్ 48 hours సో మీకు వచ్చేసి మీ 150 రూపీస్ అయితే మీకైతే రిసీవ్ అవుతాయి అన్నమాట. సో నేను వచ్చేసి ఆల్రెడీ ట్రై చేశాను. సో నాకు వచ్చేసి 150 రూపీస్ అయితే రిసీవ్ అయినాయి. సో ఇది వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. సో ఇది మీకు చెప్పిన ప్రాసెస్. సో గైస్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకోలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సో వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.